అరే ఎడిటర్ గా అర్జెంట్ గా మన మైదరన్నకి 100 రూపాయలు ఫోన్ పే చెయ్యి. ఎందుకురా? చెప్తా చేయబే. ఎంతో కొంత తీస్తే పెట్టు. చేసా చెప్పు. పాప మైదరన్నకి బిజినెస్ లో లాస్ వచ్చిందంట. ఒరే పిచ్చనా కొడక, ఆ మహిదర్ గాడు యూట్యూబ్ నుంచి ₹1,00,00,000 సంపాదించినాడు. ఎంత సంపాదించావు మహేదర్? సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రమోషన్స్ అన్ని కలిపి మోర్ దెన్ 1 ఉంటది. ఇలా కోట్లు సంపాదించే వాడికి మనం ఎందుకు ఇవ్వాలరా డబ్బులు? పని పాట చేసుకుని బతకొచ్చు కదా, అడ్డగాడిదలా పెరిగాడు. వాడేమైనా నన్ను అడిగి పెట్టాడా బిజినెస్? లేదా బిజినెస్ లో లాభం వస్తే నాకేమైనా షేర్ ఇస్తాడా? ఒక్క రీజన్ నీకు ఎందుకు డబ్బు ఇవ్వాలో చెప్పరా, నేను ఇస్తాను. అదే 100 రూపాయలు మన ఏరియాలో అడుక్కుంటే వాళ్ళకి ఇచ్చుంటే వాళ్ళ కళ్ళల్లో కలిగే ఆనందం చూసి నాకు ఆనందం వచ్చేది కదరా. మొత్తం చెడదొబ్బావు కదరా. పూజా మోహనాయాల అసలు మీ అమ్మమ్మ అంటే ఏడుస్తూ వీడియో చేశాడని చూపిస్తా గానీ మామ వీడియో లాస్ట్ లో పాకిస్తాన్ ఫ్యాన్స్ గురించి మాట్లాడాలి. సో వీడియో నిండు వరకు గుద్దా ముసుకొని ముందా మైదర్ గాడి వీడియో పెట్టు. అసలే 100 రూపాయలు బొక్క. కూల్ రాకి పెడుతున్నా. అంటే ఈ ఛానల్ ఉండాలి అంటే మీ సపోర్ట్ తప్పనిసరిగా కావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఇలా చేతులు కాళ్ళు ఉండి కూడా అడుక్కుంటే వాళ్ళని మా ఊర్లో ఏమంటారో తెలుసా? మా ఊర్లో కూడా అదే అంటారు. సో మీకు అందరికీ తెలిసింది, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను దర్ఫీ అని. ఎందుకు అడుగుతుంటానిక 55 లక్షల పైనే లాస్ అయిపోయింది. అందుకే అడుగుతున్నా, ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి. కాదు బ్రో, నువ్వు పెట్టిన హోటల్ సక్సెస్ అయ్యి నీకు లాభాలు వచ్చింటే అందులో ₹1 మాకు ఇచ్చేటోడువే. పూకిస్తాడు. మరి ఇప్పుడు మేం మాత్రం నీకెందుకు డబ్బులు ఇవ్వాలి? చెప్పు సార్, చెప్పవా? మీరు హెల్ప్ చేయడం ట్రై చేయండి, సో దట్ ఈ ఛానల్ ఉంటది. అబ్బా ఛానల్ ఉండి కూడా పీకేదేం లేదు, అమ్మిదేంగ్. మిమ్మల్ని చూస్తున్న ఆడియన్స్ ని ఇంకా నాకు హెల్ప్ చేయమని అయితే అడుగుతున్నా. ఈ మధ్య ప్రతి ఒక్కరికి ఆన్లైన్ లో అడుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎవ్రీ మంత్ కూడా లాసెస్ వస్తూ ఉన్నాయి. క్లోజ్ చేస్తాను కంప్లీట్ గా. మరి రావణ్ గాడు ఏంటి బ్రో హోటల్ ఇంకా ఓపెన్ లోనే ఉందంటున్నాడు? దర్ఫీ ఓపెన్ ఉందా క్లోజ్ ఉందా అని ఒకసారి గూగుల్లోకి పెట్టి కూడా చూడండి, ఓపెన్ ఉందన్నమాట. అంటే నా 100 రూపాయలు బొక్కేనా? బొక్క కాదు, బొక్క. మీ వరకు తీసుకురావాలని అనుకోలేదు, నేనే ఏదో ఒకటి చేసి తీర్చేద్దాం అనుకున్నాను. ఇలా సిగ్గు లేకుండా అడుక్కుంటే బదులు ఆ పని చేసింటే నీ పైన రెస్పెక్ట్ అయినా ఉండేది. వీలైతే మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఇలాంటి డ్రామాలు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇదే పెద్ద మనిషి మన సాయి కృష్ణ కష్టం వస్తే ఏమన్నాడో చూడండి. సాయి కృష్ణ గారు బేసిక్ గా ఆయన ఒక 1.5 crore దాకా అప్ అయింది. నేను అనుకున్నా ఇంత అమౌంట్ ఎందుకు, ప్రసాద్ దక్కిన తెలుగు ప్రసాద్ గారు లేదంటే హర్ష సాయో ఇప్పుడు ఐజూడో వీళ్ళలాంటి వాళ్ళు పెట్టారంటే ఒక అర్థం ఉంది. ఏంటి హర్ష సాయి లాంటి వాళ్ళు పెట్టాలా? వీళ్ళలాంటి వాళ్ళు పెట్టారంటే ఒక అర్థం ఉంది. ఇదే క్వశ్చన్ నిన్ను అడుగుతున్నా బ్రో. నీ హోటల్ కి 65 లక్షలు ఎందుకు పెట్టావు? నువ్వేమైనా హర్ష సాయి అనుకుంటున్నావా? చావు దెబ్బ కొట్టాడ్రా. చావు దెబ్బే. ఇదంతా సరే గాని మధ్యలో ఐజూడ్ ఎవర్రా? అదేరా బాబు ఏజూడు. దీని తల్లి ఏజూడ్ ని ఐజూడ్ చేశారు కదరా. వీడి ఇంగ్లీష్ కుత్తలో ఉన్న సో ఆ వీడియో డిలీట్ చేస్తే నేను 2,71,189 రూపాయలు వచ్చింది. ఏంటి 2,70,000? ఆ డబ్బులు పంపించిన వాళ్ళని అమాయకులు అనుకోవాలా, ఎర్రి పువ్వులు అనుకోవాలా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. మామ ఇండియాలో రోజుకి 3,000 మంది చిన్నపిల్లలు ఆకలితో చనిపోతున్నారు. మీకు సాయం చేయాలనిపిస్తే అలాంటి వాళ్ళకి చేయండి. అంతేగాని నెలకి 2-3 లక్షలు సంపాదించే వీడికి సాయం చేయడం ఏంటి మామ? బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇదే నేను పెట్టిన క్యూఆర్. ఒరేయ్ వీడు బాధపడుతున్నట్టే యాక్ట్ చేసి ఆ క్యూఆర్ కోడ్ చూపించి ఇండైరెక్ట్ గా డబ్బులు అడుగుతున్నాడు రా. యూట్యూబ్ నుంచి ఏం రావట్లేదు. యూట్యూబ్ నుంచి నాకు ఎప్పుడు ఇన్కమ్ రాదు. ఎక్కువ వీడియోలు చేస్తే 2 lakhs to 3 lakhs మధ్యలో ఉంటది. 3 వరకు టచ్ అవ్వచ్చు. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్. అది తీసేసారు, ఇంకేం వద్దు, ఎవరో ఏం పంపద్దు, అయిపోయింది. పంపితే కావాలి కానీ. చూసావరా వీడి డబుల్ యాక్షన్. ఇందాక డబ్బులు వద్దంటూనే క్యూఆర్ కోడ్ చూపించినాడు, ఇప్పుడేమో డబ్బులు పంపిస్తే కావాలంటున్నాడు. నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ముందు వాడిని సక్కడం ఆపమను, వినడానికి కంపరంగా ఉంది. అరే అడ్మిన్ గా ఇంకోసారి వాడు సబ్కే వీడియో పెట్టినావు అనుకో ముందు నిన్ను మింగుతా. ముందు వాడికి కాదు వీడికి బాంబు లగాదేంగే. రూపాయి చేసిన 200 అబౌవ్ ఉంటారు. నీకు వద్దనుకుంటే గుద్ద మూసుకొని ఆ 200 మందికి వాళ్ళ రూపాయి వాళ్ళకి ఇచ్చేయి. అంతేగాని నీకు సాయం చేసిన వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకు. సో 200 ట్రాన్సాక్షన్స్ నుంచి 200 వచ్చింది. ఏంది ఇంకా ఈ పూగ్గాడికి లక్షలు ఇవ్వాలా? నిజం చెప్పాలంటే వాడి మకానికి అదే ఎక్కువ. ఏదో చెప్పాలి, ఏదో మిస్ అవుతున్నా అనిపిస్తుంది నాకు. అదేమో అర్థం కావట్లేదు నాకు ఏం చెప్పాలో. ఇప్పుడు నువ్వు చేసేదంతా డ్రామానే, నిజం చెప్పేయి.
ఏచ్చి అపో వీడి సోదిండం నా వల్ల కాదింకా. అదేదో పాకిస్తాన్ ఫ్యాన్స్ గురించి చెప్పాలన్నావు కదా, చెప్పి సావు. బాగా గుర్తు చేసావు మామ. ఒకసారి పాకిస్తాన్ ఫ్యాన్ ఏమంటున్నాడో వినండి. 15 फरवरी को जो मैच आ रहा है पाकिस्तान और इंडिया का, अगर पाकिस्तान ये मैच हारा तो मैं लाइव आकर पूरे हिंदुस्तान के सामने अपना सर गंजा कर दूंगा. ఈ పూగాడు చెప్తాండు ఆదివారం జరిగే మ్యాచ్ లో పక్కా పాకిస్తాన్ గెలుస్తాదంట. ఒకవేళ ఇండియా గెలిస్తే గుండు కొట్టించుకుంటాడంట. అరే గత 8 మ్యాచ్ల్లో మీరు గెలిచిందే ముల్లిలోది ఒక మ్యాచ్. ఏందిరా మీరు చేసే అతి రేంజ్ తెలుసుకుని ఆర్గించండి మీరు. అసలు స్టార్స్ చూసి కూడా పాకిస్తాన్ గెలుస్తాదని ఎలా చెప్తున్నారా? వద్దురా బాబు, మీతో ఆర్గ్యూ చేయాలంటే నా మెదడు తీసి ముడ్డిలో పెట్టుకొని రావాలి. అయినా ఆదివారం ఇండియా గెలిచిన తర్వాత పాకిస్తాన్ ఫ్యాన్ గా నీకుంటదిరా. పొట్టోడా నీకుంటదరా. సో దట్స్ ఆల్ ఫర్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే హైప్ బటన్ నొక్కడం మర్చిపోక బిగులు.